రైతు డిస్కంపై ఈఆర్సీ బహిరంగ విచారణ ప్రారంభమైంది. ఈ విచారణకు బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. అటు తెలంగాణ రక్షణ సేన నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ హాజరయ్యారు. రైతు డిస్కంల ఏర్పాటుపై 3 డిస్కం కంపెనీల సీఎండీలు వివరించనున్నారు. రైతు డిస్కంలపై ఈఆర్సీ బహిరంగ విచారణ ప్రారంభమైంది. ఈ విచారణకు బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులైనటువంటి జగదీష్ రెడ్డి అలాగే నిరంజన్ రెడ్డి హాజరవడం జరిగింది. అటువైపు తెలంగాణ రక్షణ సేన పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ హాజరయ్యారు. ఇక రైతు డిస్కం ఏర్పాటుపై 3 డిస్కం కంపెనీలు సీఎండీలు వివరించబోతున్నారు. రైతు డిస్కమ్ ను వివరించబోతున్నారు. 3 డిస్కమ్ కంపెనీలకు చెందినటువంటి సీఎండీలు కూడా దీనికి సంబంధించి పలువురు పార్టీ అధినేతలు కూడా హాజరవడం జరిగింది. అలాగే తెలంగాణ రక్షణ శాఖ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. అలాగే మరోవైపు బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి అలాగే నిరంజన్ రెడ్డి హాజరవడం జరిగింది. ఇదే సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. టీవీ మాధ్యమాల్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినారు. ఏమిచ్చినారు? వాళ్లకుండ లోకల్ పరిస్థితినే దేశానికి అన్వయించి ఇచ్చినారు. అది నేను ఎత్తి చూపదలుచుకున్నటువంటిది. 2014 లోపలే 2014 వరకు మేము గుజరాత్ రాష్ట్రం మొత్తాన్ని కూడా విద్యుదీకరణ చేసినామనేటువంటి ఒక గొప్ప విజయంగా వాళ్ళు చిత్రీకరించినారు. 2014 కంటే ముందే 40 సంవత్సరాల క్రితమే పార్టీ కాంగ్రెస్ ఉండని, తెలుగుదేశం ఎవరైనా ఉండని, దక్షిణాదిన డిఎంకే ఉండని, ఏడీఎంకే ఉండని, కేరళలో ఎల్డీఎఫ్ ఉండని, యూడీఎఫ్ ఉండని, కర్ణాటకలో ఎవరైనా ఉండని, దక్షిణ భారతదేశం మొత్తంలో 40 ఏళ్ల అప్పటికి 2014 కంటే ముందు 40 ఏళ్ల క్రితమే విద్యుదీకరణ సంపూర్ణమైపోయింది. అది భారతదేశంలో వాళ్ళు తలపెట్టినటువంటి దానికి రిలవెంట్ కాదు. ఇది వస్తున్నాను సార్, మీకే మార్కులు వస్తాయి, కొంచెం ఓర్పు పట్టండి. బ్యాక్గ్రౌండ్ ప్రిమైస్ ఎందుకు చెప్తున్నానంటే, మన రాష్ట్రానికి ఉండేటువంటి వనరులను బట్టి, మనకుండే పరిస్థితులను బట్టి మన ప్రాధాన్యతలు మనం నిర్ణయించుకోవాలి. మన ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాలన్నప్పుడు అర్బన్లో నివాసం ఉన్న రూరల్ ఎకానమీ మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు, రూరల్ ప్రొఫెషన్లో డిపెండ్ అయినటువంటి వాళ్ళు, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ కలిపి ఇవాళ 58% ఉన్నారు. అంటే రాష్ట్ర జనాభా సుమారు 4 కోట్లు అనుకుంటే కూడా మనం దాదాపు 2.5 కోట్లు, 2,40,00,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయ రంగం మీద ఉపాధులు ఎంచుకొని బతికేటువంటి ప్రజలు ఉన్నారు. ఇంతమందికి ఇవాళ ఉపయుక్తంగా వచ్చినటువంటి వందలాది నైపుణ్యాలు, వందలాది వృత్తులు, ఉపాధులు, ఇవన్నీ కూడా వీటన్నిటికీ బేసిక్గా ఉపయోగపడేటువంటిది కరెంటు, విద్యుత్. దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలని చెప్తున్నాం. మనకు ఉండేటువంటి స్థానిక పరిస్థితి, దాన్ని మనం విస్మరించలేమని చెప్పి నా మనవి. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ మనం ప్రభుత్వం ఇవాళ ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ 3వ డిస్కమ్ సంబంధించినటువంటి ప్రతిపాదన, ఈ లైసెన్స్ కోసం అప్లై చేసినటువంటిది, సారాంశంలో ఏంటంటే రైతును, కరెంటును, వ్యవసాయాన్ని విడదీయలేం. దే ఆర్ ఇంటెగ్రల్ పార్ట్స్. కాబట్టి ఈ పరిస్థితులలో మనం గతం చూసినాం, అందరం బాధితులమే. కరెంటు ఇక్కట్లతోన జరిగినటువంటి నష్టాలు కానీ, ఆ సంక్షోభం నుంచి తెలంగాణ కోల్పోయినటువంటి జీవితం కానీ, అనుభవించిన దుర్భర పరిస్థితులు కానీ అందరికీ తెలిసినవే.